హే హార్టీస్, ఇదైతే టీటీడీలో ఉన్న టెంపుల్, హైదరాబాద్లో మినీ తిరుపతి మాట. సో ఇక్కడ అలంకరణ చేశారు, చాలా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. సో అక్కడ లైక్ వెంకటేశ్వర స్వామి వారు ఎలా పుట్టారు, ఎక్కడ పుట్టారు, ఏంటి, ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ టు పిన్ ఇక్కడైతే డీటెయిల్స్ ఇచ్చారు. సో ఇక్కడ స్వామివారికి లైక్ సన్నిధానంలో కూర్చొని చెప్తున్నారు అన్నమాట, శ్లోకాలు, మంత్రాలు, లైక్ లైఫ్ యొక్క లెసన్స్, మనం ఏం చేస్తే ఎలా ఉంటుంది, లైఫ్ టీచ్ ఎలా ఉంటుంది అని ఎవ్రీథింగ్ చెప్పారు. సో గుడిలోకి ఎంటర్ అవుతుంటే పైన ఫ్రూట్స్, ఫ్లవర్స్, ఇంకా కళ్ళు నిండిపోయినట్టు కనిపిస్తున్నాయి. అన్ని ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్లవర్స్, ఎవ్రీథింగ్. మనం ఎటు చూసినా ఐదర్ పువ్వులు, లేదంటే పళ్ళు, లేదంటే జనాలు, స్వామివారు, గోవిందనామాలు. ఇంకా మనకి ఒక చెప్పాలంటే ఫుల్ ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. ఎలాంటి వాళ్ళైనా ఒక బెస్ట్ రిలాక్సేషన్ వస్తుంది అనమాట. సో ఇక్కడికి వెళ్తే. సో అండ్ వన్ మోర్ థింగ్, చాలా వరకు ఎవరికి తెలియని విషయం, సో ప్రతి సాటర్డే ఇక్కడ పూజలు బాగా జరుగుతాయి. అండ్ ప్రతి శనివారం స్వామివారికి అన్నప్రసాదం పెడతారు. సో అట్లీస్ట్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మంత్లీ వన్స్ అయినా విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడైతే ఒక్కొక్క అవతారం, నరసింహస్వామి అవతారం, విష్ణుమూర్తి అవతారం, గోదాదేవి, లక్ష్మీదేవి, ఇంకా లైక్ డిఫరెంట్, ఇంకా చెప్పక్కర్లేదు. ఈ శ్రీరాముడు ఎక్కడెక్కడి నుంచో, లైక్ మన ఉన్న దేవుళ్ళలో ఎవరెవరు ఏంటి, లైక్ ఎవ్రీ దేవుడిని రిప్లేస్మెంట్ చేసుకుంటూ ఇక్కడైతే వాళ్ళు పెట్టడం జరిగింది. సో ఎవరైనా నియర్ బై హైదరాబాద్ ఆర్ హైటెక్ సిటీ, దుర్గం చెరువు, మాదాపూర్ సైడ్ ఎవరైనా ఉంటున్నారో సో ఒకసారి వెళ్ళి విజిట్ అయితే చెయ్యండి. సో ఇది మళ్ళీ మళ్ళీ రాదు, వచ్చినప్పుడే మనం దాన్ని యూజ్ చేసుకోవాలి. వన్స్ ఆ టైం అయిపోతే మళ్ళీ ఎప్పుడు వస్తుందో రాదో, మనకి నెక్స్ట్ ఇయర్ అవుతుందో లేదో కూడా మనకి తెలియదు. కాబట్టి సో ఛాన్స్ ఉన్నప్పుడే వెళ్ళండి. నేనైతే ఆల్రెడీ విజిట్ చేశాను, సో అందుకనే నేను కూడా మీకు ఇన్ఫామ్ చేస్తున్నా. సో గోవిందనామాలు చెప్పుకుంటూ అక్కడ ఉన్నారు జనాలు. నాకైతే లిటరలీ నేను ఒక 9:30, 10 వరకు ఇంక అక్కడే ఉండిపోయాను. ఎక్సలెంట్ టైం అని చెప్పుకోవచ్చు. సో మీలో ఎవరైనా సరే వెళ్ళాలనుకుంటే ఇప్పుడే